హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశ్ కార్ డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలోని 66వ భాగం. 5 నిమిషాల తర్వాత తలపైకి ఎత్తిన రుద్రకి డీప్ స్లీప్లో ఉన్న శక్తి కనిపించి నవ్వుతూ, ఎంత వద్దు అనుకున్న అటెంప్ట్ చేసేసావు కదే. నెల రోజుల నుంచి దూరంగా ఉండేసరికి, పైగా నువ్వు అలా చేసేసరికి నేను కూడా ఆగలేకపోయాను అంటూ శక్తి శరీరం మీద కనిపిస్తున్న పంటిఘాట్లని చూసి సారీనే అనుకుంటూ వాటి మీద ముద్దు పెట్టి, చెమటకి చెదిరిపోయిన జుట్టుని చెవి వెనక్కి నెట్టి, నుదిటి మీద ముద్దు పెట్టి, ఇద్దరి మీద ఫుల్గా బ్లాంకెట్ కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి, ఐ లవ్ యూ సిటీ, లవ్ యూ సో మచ్ అంటూ తనని గట్టిగా హత్తుకొని నిద్రపోతాడు. అలా నిద్రపోయిన ఇద్దరు ఉదయం 9 గంటల సమయంలో ఎయిర్ హోస్టెస్ డోర్ నాక్ చేస్తూ ఉంటే, ఆ సౌండ్కి రుద్రకి మెలకువ వచ్చి, డోంట్ డిస్టర్బ్ అని గట్టిగా చెప్పగానే ఎయిర్ హోస్టెస్ వెళ్ళిపోతే, రుద్ర మళ్ళీ మత్తుగా కళ్ళు మూసుకొని శక్తిని తన పైకి తెచ్చుకొని పడుకుంటాడు. శక్తి కూడా రుద్ర అంత గట్టిగా మాట్లాడినా చెవులకి చేరలేనంత మత్తుగా నిద్రపోతూ ఉంది. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కష్టంగా కళ్ళు తెరిచిన శక్తికి తలంతా బరువుగా అనిపిస్తూ, శరీరం నొప్పిగా అనిపిస్తూ ఉంటే, ఏమైందో అర్థం కాక వన్ గ్లాస్ ఆఫ్ వైన్ తాగినంత వరకు గుర్తుంది. తర్వాత ఏం జరిగింది అనుకుంటూ తల బద్దలు కొట్టుకుంటూ పైకి లేచి కూర్చుంటుంది. హ్యాంగ్ ఓవర్కి తల పగిలిపోతూ ఉంటే శక్తి తల పట్టుకొని, ఏంటి తల పగిలిపోతుంది, ఇంత హెడ్ఏక్ ఎప్పుడూ రాలేదే అనుకుంటూ తల ఒత్తుకుంటూ శరీరంలో ఏదో తేడాగా అనిపిస్తూ ఉంటే తనని తాను చూసుకొని షాక్ అవుతుంది. బికాజ్ ఆఫ్ తన శరీరం మీద ఏమీ ఉండదు. పక్కన రుద్ర వైపు చూసేసరికి రుద్ర కూడా అలానే ఉండటం చూసి ఏం జరిగిందో చూచాయిగా అర్థమై, కానీ ఇలా ఎలా జరిగింది, నాకు అసలు ఏమీ గుర్తులేదే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే, తన మీద బరువు తెలియక కళ్ళు తెరిచిన రుద్రకి శక్తి బ్లాంకెట్ తన చుట్టూ చుట్టుకొని కూర్చోవటం, వెనక వైపు ఏ ఆచ్ఛాదన లేకపోవటం చూసి వీపు మీద ఉన్న పంటిఘాట్లని సుతారంగా చేతితో తాకుతూ స్వీటీ అని స్వీట్గా పిలుస్తాడు. స్వీటీ తల ఒత్తుకుంటూ రుద్ర వైపు తిరిగి, తల చాలా పెయిన్గా ఉంది రుద్రగారు, తల పగిలిపోతుంది, ఏదో ఒకటి చేయండి అని ఏడుపు గొంతుతో అంటుంది. రుద్ర ఇంటెన్స్గా చిరునవ్వుతో శక్తి వైపు చూస్తూ, డ్రింక్ చేస్తే అలాగే ఉంటుంది అని స్ట్రెస్ చేసి చెప్పి, తన ఒకవైపే కేంద్రీకరించి చూస్తూ ఉంటే, శక్తి రుద్ర వైపు చూస్తున్న వైపు చూసి రుద్ర వైపు తిరగటం వలన కిందకి జారిన బెడ్షీట్ని కంగారుగా మళ్ళీ పైకి లాక్కుంటుంది. రుద్ర నవ్వుతూ, ఇంకా నేను చూడందేమైనా నీలో ఉందా, అయినా మార్నింగ్ అసలు ఏమైనా పోటీనా నాకు, ఎంత వద్దని చెప్పినా నువ్వు వినకుండా మొత్తం నువ్వే చేశావు తెలుసా అని నవ్వుతూ అంటాడు. శక్తి ఆశ్చర్యంగా, అసలేం జరిగిందో కూడా గుర్తులేదు రుద్రగారు, ముందైతే ఈ తలనొప్పి తగ్గే మార్గం చెప్పండి ప్లీజ్, తర్వాత మిగిలినవి మాట్లాడుకుందాం అని అడుగుతుంది. రుద్ర నవ్వుతూ, ముందైతే ఫ్రెష్ అవ్వు, నీ హ్యాంగ్ ఓవర్ తగ్గటానికి తెప్పిస్తాను అని అంటాడు. శక్తి సరే అని బెడ్షీట్ చుట్టుకొని పైకి లేస్తూ ఉంటే, రుద్ర ఒక్కసారిగా బెడ్షీట్ కిందకి లాగి, ఇంకా ఎందుకు నిన్ను నువ్వు నా నుంచి దాచేస్తున్నావు, నీ అందాలన్నీ నేను దోచేశాను కదా, ఇంకా ఏముంది నాకు చూపించకుండా నువ్వు దాచుకోవటానికి అని కొంటెగా అంటూ తన థైస్ మీద చేతులు వేసి నిమురుతాడు. శక్తి సిగ్గుతో ముడుచుకుపోతూ, అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటూ బెడ్షీట్ లాక్కొని పరుగున వాష్రూంలోకి వెళ్తుంది. రుద్ర నవ్వుతూ, స్పృహలో ఉంటే ఈ సిగ్గు మాత్రం పోదు దీనిలో అనుకుని పైకి లేచి డ్రెస్అప్ అయ్యి బయటికి వచ్చి ఎయిర్ హోస్టెస్తో హ్యాంగ్ ఓవర్ టాబ్లెట్, లెమన్ వాటర్ తెమ్మని చెప్తాడు. ఎయిర్ హోస్టెస్ వినయంగా ఓకే సార్ అని చెప్పి వెళ్తుంది. రుద్ర లోపలికి వచ్చి
రాత్రి జరిగింది నెమరు వేసుకుంటూ ఉండగానే శక్తి టవల్ మీద బయటికి రావటం చూసి టవల్ దాచని అందాలని ఇంటెన్స్గా చూస్తూ శక్తి మీదకి వెళ్తూ ఉంటాడు. శక్తి సిగ్గుతో తలదించుకొని, రుద్రగారు వద్దు ప్లీజ్ అంటూ వెనక్కి అడుగు వేస్తూ ఉంటే, ఏం వద్దు అని కొంటెగా అడుగుతాడు. మీరు ఏమనుకుంటున్నారో అదే వద్దు. ఇప్పుడు నేను డ్రెస్అప్ అవుతాను. ముందు నా తలనొప్పి తగ్గటానికి ఏదో ఒకటి చేయండి అని తలదించుకొని అంటుంది. రుద్ర శక్తి చుట్టూ చేతులు వేసి తన మీదకి లాక్కొని, ఆల్రెడీ నీ హ్యాంగ్ ఓవర్ తగ్గటానికి ఏర్పాటు చేశాను, కానీ రాత్రి ఏమైనా కోఆపరేషన్ చేశావా నువ్వు? ఐ లవ్ దట్. మళ్ళీ మరొకసారి సేమ్ అలానే చేసుకోవాలని ఉంది అని కొంటెగా తన భుజం మీద నిలిచిన వాటర్ని నాలుకతో లింక్ చేస్తాడు. శక్తి గట్టిగా కళ్ళు మూసుకొని రుద్ర చుట్టూ తన ఆధీనంలోని తన చేతులు ఆటోమేటిక్గా బిగించి, ప్లీజ్ రుద్రగారు అని వణికే గొంతుతో అనగానే, నేను కూడా ప్లీజ్ అంటూ తన భుజం నుంచి కిందకి దిగుతూ పై కనిపించే అందాల దగ్గర ఉన్న వాటర్ మొత్తాన్ని తన పెదవులతో పీల్చేస్తూ శక్తిని తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ ఉండగానే మళ్ళీ డోర్ నాక్ సౌండ్కి రుద్ర డిస్టర్బ్ అయ్యి, ఇప్పుడే వస్తాను అంటూ డోర్ తీసి ఎయిర్ హోస్టెస్ ఇచ్చింది తీసుకొని లోపలికి వచ్చి, ఈ ట్యాబ్లెట్ వేసుకొని ఈ లెమన్ వాటర్ తాగు, నీ హెడేక్ తగ్గుతుంది అని ట్రే ముందు పెట్టి అంటాడు. శక్తి సరే అని ట్యాబ్లెట్ వేసుకొని లెమన్ వాటర్ తాగాక కొంచెం బెటర్గా అనిపించి, థ్యాంక్ యూ రుద్రగారు అని చెప్పి బ్యాగ్ కోసం వెతుకుతూ ఉంటే, రుద్ర కొంటెగా, దేనికోసం వెతుకుతున్నావు స్వీటీ అని అడుగుతాడు. బ్యాగ్ కోసం రుద్రగారు. మన బ్యాగ్స్ ఇక్కడ లేవా అని అయోమయంగా అడుగుతుంది. లేదు అని నవ్వుతూ చెప్పి, అయినా మనకి బ్యాగ్తో పనేముంది అంటూ శక్తిని బెడ్ మీదకి చేర్చి తన 2 చేతులు మధ్య బంధించి, బహుశా మనమే అనుకుంటా ఇలా గాలిలో ఇంటిమేషన్ జరుపుకుంది అని కొంటెగా అంటూ శక్తిని బుగ్గల మీద కొరికి మెడ మీద ముద్దులు పెడుతూ కిందకి దిగుతూ ఉంటే, శక్తి రుద్ర మొహాన్ని తన మొహం దగ్గరగా తెచ్చుకొని, ప్లీజ్ రుద్రగారు ఇప్పుడు వద్దు అని కళ్ళు మూసుకొని అడుగుతుంది. రుద్రకి శక్తి కళ్ళల్లో ఏం కనిపించిందో ఏమో కానీ పక్కకి జరిగి శక్తిని తన గుండెల మీదకి తెచ్చుకొని తన భుజం నిమురుతూ, ఏమైంది స్వీటీ, ఎందుకు బాధపడుతున్నావు అని లాలనగా అడుగుతాడు. శక్తి బాధగా తల పైకెత్తి, అసలు ఉదయం మన మధ్య ఏం జరిగిందో నాకు కొంచెం కూడా గుర్తులేదు. గుర్తు తెచ్చుకుందామన్నా తలనొప్పి వస్తుందే తప్ప గుర్తు రావటం లేదు. మీలో నేను కలిసిన క్షణం ఎంత సంతోషంగా ఉండాలి. అది నేను నా గుండెల్లో జీవితాంతం భద్రంగా దాచుకొని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ లైఫ్ లాంగ్ ఎంత సంతోషంగా ఫీల్ అవ్వాలి అనుకున్నానో తెలుసా? కానీ జరిగిందేమీ కనీసం నాకు గుర్తు కూడా లేదు. అసలు ఏం జరిగిందో చెప్పండి రుద్రగారు అని అడుగుతుంది. రుద్ర నవ్వుతూ, దానికే ఇంత ఫీల్ అవ్వాలా? నన్ను అడిగితే నేను ప్రాక్టికల్స్లో చూపిస్తాను కదా అని. రాత్రి నువ్వు వైన్ తాగావు కదా, తర్వాత ఇలా అంటూ శక్తిని పైకి లేపి ఉప్పు మూట ఎక్కించుకొని ఇలా ఎక్కి, ఓయ్ రుద్ర అని పిలిచావు తెలుసా? రెస్పెక్ట్ ఏమైంది అని అడిగితే, నా మొగుడు నా ఇష్టమని ఎలా మాట్లాడావు? అప్పుడు ఎంత బాగుందో తెలుసా? మళ్ళీ ఇలా నార్మల్ అయ్యాక రుద్రగారు అంటూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం ఏమీ బాగోలేదు స్వీటీ. నన్ను మార్నింగ్ పిలిచినట్టు ప్రేమగా రుద్ర అని పిలవచ్చు కదా అని గారంగా అడుగుతాడు. శక్తి రుద్ర నడుము చుట్టూ కాళ్ళని వేసి మెడ చుట్టూ చేతులు వేసి మొహం రుద్ర మొహానికి పక్కగా తీసుకువెళ్ళి ఐమూలగా రుద్ర వైపు చూస్తూ, నిజంగానే నేను అలా చేశానా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. రుద్ర కొంటెగా శక్తి వైపు చూపు తిప్పగానే తన పెదవులు రుద్ర పెదవులకి తగిలి రుద్ర శక్తి పెదవులు వదలకుండా గట్టిగా లాక్ చేసి 5 నిమిషాలు ముద్దు పెట్టి చివరిగా లింక్ చేసి మరీ వదిలేశాక, ఇదిగో ఇలా కూడా జరిగింది
కాకపోతే మన పెదవులు కలవలేదు. నువ్వు నీ పంటితో నా బుగ్గల మీద కొరికావు. చూడు గుర్తులు అంటూ బుగ్గల మీద శక్తి పంటి గుర్తులు చూపించి శక్తిని బెడ్ మీద పడుకోబెట్టి, ఇంకా చూడు అంటూ తన టీషర్ట్ని తీసి తన చెస్ట్ దగ్గర ఇంకా అక్కడక్కడ శక్తి చేసిన గోటి గుర్తులు పంటి ఘాట్ల మీద గోటి ఘాట్లు చూపించాడు. శక్తి నోటి మీద చేతులు పెట్టుకుని ఆశ్చర్యంగా చూస్తూ, ఇదంతా నేనే చేశానా అని అడుగుతుంది. ఇదేనా ఏంటి ఇంకా చాలా చేశావు అంటూ తన పక్కన కూర్చొని తన మొబైల్ ఓపెన్ చేసి శక్తి ఏమేం చేసిందో ఇంటిమేషన్ ముందు వరకు చూపించాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.